అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియోలో మిక్సీకి స్విచ్ డ్యామేజ్ అయితే ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. చాలా మిక్సీలకు స్విచ్ డ్యామేజ్ అవుతుంది లేదా లోడ్ బటన్ డ్యామేజ్ అవుతుంది. మరి స్విచ్ డ్యామేజ్ అయితే సులువుగా ఎలా మార్చుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, కామెంట్ రాయండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఎక్కువ డ్యామేజ్ అయ్యే భాగాలు లోడ్ బటన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ లోడ్ బటన్ ఉంటుంది బ్యాక్ కవర్కి ఫిట్టింగ్ చేసి, ఆ తర్వాత స్విచ్ ఉంటుంది. ఈ రెండు ఏ మిక్సీలోనైనా ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. ఇది స్విచ్ అండి. మనము ఆన్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఆ స్విచ్ ద్వారా పవర్ సప్లై మిక్సీలోనికి వెళ్ళి మిక్సీ రన్ అవుతుంది. ఇది కొత్త స్విచ్. చాలా సింపుల్గా ఎవరైనా మార్చుకోవచ్చు. న్యాప్ తీద్దాం, గట్టిగా వస్తుంది. ఆ తర్వాత దీనికి ఒక చెక్ నట్ ఉంటుంది. చెక్ నట్ను లెఫ్ట్ సైడ్ తిప్పి ఆ చెక్ నట్ రిమూవ్ చేయాలి. ఓకే, పాత స్విచ్ ఓపెన్ అయిపోయింది. చూడండి, పాత స్విచ్కు కేవలం 4 వైర్లు ఉన్నవి. ఏ మిక్సీకైనా అయ్యే వైర్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. దానికి స్విచ్కు బొడిపెలు ఉంటాయి. బొడిపెలతోటి అక్కడ సిట్ అయి కూర్చుంటుంది. చూడండి, ఇప్పుడు కొత్త స్విచ్ని తీసుకుంటే ఆ సెంటర్ పోల్ ఉంటుంది ఒకటి. దీనికి మ్యాక్సిమం సెంటర్ పోల్ అనొచ్చు దానికి పవర్ సప్లై వైర్ ఉంటుంది. ఆ తర్వాత 3 పోల్స్, లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్ అని 3 పోల్స్ ఉంటాయి. ఆ 3 పోల్లకు 3 వైర్స్ ఇస్తే సరిపోతుంది. ఇది రివర్సల్ ఫార్వర్డ్ అని అదొక పోలు. అది ఉపయోగిస్తారు కొంతమంది, కొన్నిటికి ఉపయోగించవలసిన అవసరం లేదు. ఎవరైనా స్విచ్ను ఓపెన్ చేస్తే పాత స్విచ్కు వైర్లు ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్గా సెట్ చేస్తే సరిపోతుంది. దీనికి సప్లై ఇచ్చే పోలు కింది సైడ్ ఉండాలండి. సప్లై ఏ పోల్కైతే మనం ఇస్తామో అది లోపల సైడ్ ఉండాలి మిక్సీకి. పాత స్విచ్ ఓపెన్ చేసేటప్పుడు, రిమూవ్ చేసేటప్పుడు అవసరమైతే స్క్రీన్ షాట్ కొట్టుకోవటము బెటరు. ఒక్క స్క్రీన్ షాట్ కొట్టుకొని ఫోటో తీసుకొని ఉంచుకుంటే మీరు తర్వాత కన్ఫ్యూజ్ అయినా కానీ మళ్ళీ కరెక్ట్ సెట్టింగ్ చేసుకోగలుగుతారు. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఏదైనా టెక్నికల్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ కొట్టుకోవడం బెటర్. చూడండి, ఇందులో ఇప్పుడు ఫస్ట్ పవర్ సప్లై వైర్ తీద్దాం. నాలుగు వైర్స్ ఉంటాయి. ఫస్ట్ పవర్ సప్లై వైర్ సెంటర్ పోల్ అని చెప్పాను కదా ఇంతకుముందు, సెంటర్ పోల్కు ఉంటుంది. ఇక్కడ నుంచి పవర్ సప్లై వైర్ తీసి ఫస్ట్ దాని సెంటర్ పోల్కు, కొత్త స్విచ్ యొక్క సెంటర్ పోల్కు సెట్ చేయండి. నెక్స్ట్ 3 వైర్స్ ఉన్నాయి. లో, మీడియం, హై స్పీడ్ 3 వైర్లు. ఫస్ట్ లో స్పీడ్ అండి, బ్లాక్. ప్రతి మిక్సీకి ఒకే కలర్ ఉండవండి వైర్లు. ఒక్కొక్క మిక్సీకి ఒక్కొక్క రకమైన కలర్స్ ఉంటాయి కాబట్టి వైర్ల కలర్స్ తోటి సంబంధం లేదు.
పాత స్విచ్కు ఎలాగైతే వైర్లు రిమూవ్ చేశారో కొత్త స్విచ్కి కూడా వైర్లను అదే మోడల్లో అరేంజ్ చేయాలి, సెట్ చేయాలి. అంతే, చాలా సింపుల్. ఆ క్లిప్పులు కూడా గట్టిగా ఉండాలండి. లూజ్ ఉంటే మళ్ళీ వాటిని కటింగ్ పేరుతో దగ్గరికి వచ్చి గట్టిగా పెట్టుకోవాలి, గట్టిగా సెట్ చేయాలి. అంతేగాని అలా లూజ్గా వదిలేస్తే మిక్సీ పాడైపోయే అవకాశం ఉంటుంది. పాత స్విచ్ అండి ఇది. పాత స్విచ్ తీసి రిమూవ్ చేసి కొత్త స్విచ్ సెట్ చేయడం జరిగింది అక్కడ. ఓకే అండి. కవర్ సెట్ చేద్దాం. సింపుల్గా అర్థమైంది అనుకుంటా. అంటే ఎలక్ట్రీషియన్ కాని వాళ్ళకి, జనరల్గా ఎలక్ట్రీషియన్స్కి అయితే ఈజీగా అర్థమైపోతుంది. కొత్త వాళ్ళకు అయ్యో స్విచ్ పోయింది, ఎలా స్విచ్ పోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఇలా స్విచ్ను చేంజ్ చేసుకోవటము బెటరు. లేదా దగ్గరలోని టెక్నికల్ షాపుకు తీసుకువెళ్ళటం బెటరు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్స్ రాయండి. ఓకే, ఇప్పుడు మిక్సీని న్యాబ్ అరేంజ్ చేయాలంటే ఇంకా న్యాబ్ పెట్టలేదు. న్యాబ్ వన్ సైడ్ ప్లాట్ ఉంటుంది ఆ సాఫ్ట్కి, న్యాబ్లో వన్ సైడ్ ప్లాట్ ఇస్తాడు. ఆ సాఫ్ట్కు న్యాబ్కు కరెక్ట్ సెట్ చేసి ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ ఆన్ చేద్దామండి. చూడండి, మిక్సీ రన్నింగ్ అవుతుంది. ఈ వీడియోను ఓపికతో చూసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.